వెల్కమ్ టు ది లియో. 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద దాడులు ఏ స్థాయిలో జరిగాయో చెప్పడానికి వెనకమాల ఉన్నటువంటి ఈ ఫోటోయే ఉదాహరణ. డాక్టర్ సుధాకర్ కావచ్చు, డాక్టర్ అచ్చన్న కావచ్చు, చివరికి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం దాకా, అలాగే ఓం ప్రకాష్ కావచ్చు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది దళితులు వైసీపీ హయాంలో దారుణ అవమానాలకు అయ్యారు. చాలామంది మరణించడం కూడా జరిగింది. అంటే దళితుల మీద దాడులు ఏ స్థాయిలో జరిగాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎస్, కరెక్ట్గానే అనుకున్నదే జరిగింది. ఏదైతే జాతీయ నేర గణాంక నివేదిక 2023 విడుదలైందో ఆ నివేదికలో కొన్ని ఆశ్చర్యపోయే ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. ఎంటైర్ దక్షిణాదిలోనే అత్యధికంగా దళితుల మీద దాడులు, అలాగే దళిత మరణాలు నమోదైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిందంటే అది జగన్మోహన్ రెడ్డి పుణ్యమే. ఇది 2023కు సంబంధించినటువంటి నివేదిక. అంటే నాడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సమయానికి సంబంధించినటువంటి నివేదిక. అందులో చాలా స్పష్టంగా దళితుల మీద ఏ స్థాయిలో దాడులు జరిగాయి, దళిత మహిళల మీద ఏ స్థాయిలో దాడులు జరిగాయి, దాదాపుగా వారానికి 11 మంది దళితులు ఆ దాడులకు గురయ్యారు. అలాగే ప్రతి నెల కూడా దళిత మహిళలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే 4 హత్యాయత్నం బారిన పడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే ఏ స్థాయిలో దళితుల మీద దాడులు జరిగాయని మనకంటే పెద్ద రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అటు పక్క కర్ణాటక కావచ్చు, లేదా తమిళనాడు కావచ్చు, మనకంటే పెద్ద రాష్ట్రాలే. కానీ దానితో పోల్చినా కానీ ఆంధ్రప్రదేశ్లో, అంటే తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ఎక్కడా జరగని స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో దళితుల మీద దాడులు జరిగాయి. అంటే అది నాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు దక్కినటువంటి గౌరవం. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి మనం గతంలో ఫోటో కూడా చూసాం. అందరూ రెడ్లందరూ పాపం గడప లోపల ఉంటే ఆ దళితులందరూ కూడా గడప బయట ఉండి నమస్కారం పెట్టాల్సిన పరిస్థితి. వాస్తవానికి అదేదో కేవలం ఫోటోయేగానే అనుకున్నారు, కానీ వాస్తవ పరిస్థితి కూడా అదే. వైసీపీ పాలనలో మిగతా వాళ్ళందరికీ బాగానే ఉంది, కానీ ఒక దళితులు మాత్రం దారుణంగా అవమానించబడ్డారు, దారుణంగా దాడులకు గురయ్యారు. వైసీపీ హయాంలో టీడీపీ దళిత సర్పంచ్కి కుర్చీ లేకుండా ఇబ్బంది పెట్టిన ఘటనలు కూడా గతంలో చూసాం. ఎందుకంటే సర్పంచ్ ఏమో టీడీపీ, అధికారం ఏమో వైసీపీది. ఆ వ్యక్తికి కనీసం కుర్చీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అంత దారుణమైనటువంటి పరిస్థితులు గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. దానికి నిలువెత్తు నిదర్శనమే ఈ రోజు వచ్చినటువంటి ఎన్డీబీవీ నివేదిక. సో ఒకసారి చూద్దాం. దళితులపై నేరాలు దక్షిణాదిన ఏపీలోనే ఎక్కువ. జగన్ పాలనలో వారానికి 3 మహిళలపై అత్యాచారం. అంటే వారానికి 3 దళిత మహిళలపై ఆంధ్రప్రదేశ్లో అత్యాచారం జరిగినట్టుగా ఇక్కడ నివేదికలు అయితే చెబుతున్నాయి. రోజుకి సగటున 5 నుంచి 6 దాడులు, అది అత్యాచారం కావచ్చు, లేదా ఫిజికల్గా దాడి చేయడం కావచ్చు, అవమానాలు కావచ్చు, మొత్తంగా ప్రతిరోజు కూడా 5 నుంచి 6 ఆకృత్యాలు జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఎన్సీఆర్బీ నివేదిక 2023 వార్షిక నివేదికలు అయితే ఈ విషయాలన్నీ కూడా బట్టబయలాయి. దళితులపై జరిగిన నేరాలు ఆకృత్యాల్లో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత జగన్మోహన్ రెడ్డి పరిపాలనకే దక్కింది. 2023లో కర్ణాటకలో 1923 మంది, తెలంగాణలో 1709 మంది, తమిళనాడులో 1921 మంది, కేరళలో 1128 మంది మీద నేరాలు జరగ్గా వీళ్ళందరినీ తోసిరాజని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏకంగా 2027 మంది, అంటే మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కడా లేని స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో 2027 మంది దళితులపై అయితే దారుణ ఘటనలు చూసుకుని ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. సో అనధికారికంగా ఇది ఇంకొక 4-5 రెట్లు ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. సో అంటే ఏ స్థాయిలో దాడులోనే అర్థం చేసుకోండి. వారానికి సగటున 3 దళిత మహిళలు అత్యాచారానికి గురయ్యారు. ప్రతి నెల 3 దళితులు ఆత్మహత్యకు గురికాగా 4 హత్యాయత్నాల బారిన పడ్డారు. అంటే ఏ స్థాయిలో ఉందో చూడండి. వాస్తవానికి ఈ స్థాయిలో జరగటం అంటే వారానికి 3 దళిత మహిళల మీద అత్యాచారం జరిగిందంటే మరి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన దిశా చట్టం ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మహిళలకు రక్షణ ఎక్కడుంది? మీరు ఒక ఫోన్ కాల్ కొడితే మీకు అండగా నేనుంటానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఎక్కడున్నాయి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకున్నాడు దిశా చట్టం గురించి. ఎస్, ఒప్పుకుందాం, చట్టం మంచిదై ఉండి మహిళలకు రక్షణ కల్పిస్తే 100% యాక్సెప్ట్ చేద్దాం. కానీ
జగన్మోహన్ రెడ్డి చెప్పిన దిశ చట్టం ఎక్కడ ఆగిపోయిందంటే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో అనటం దగ్గరే ఆగిపోయింది. ఆ దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించగలిగారా? ఆ దిశ చట్టం ద్వారా నేరస్తులకు శిక్ష వేయించగలిగాడా జగన్మోహన్ రెడ్డి? దిశ చట్టాన్ని తీసుకురాలేపాడు కదా, కేంద్రానికి పంపాడు. కేంద్రం కొన్ని సవరణలు చేసి పంపమంది, తిరిగి జగన్మోహన్ రెడ్డి పత్తా లేదు, మళ్ళీ సవరణలు చేసి కూడా జగన్మోహన్ రెడ్డి పంపలా కేంద్రానికి. అంటే దిశ అనే దాన్ని చట్టంగా మార్చలేదు జగన్మోహన్ రెడ్డి, కేవలం యాప్ రూపంలో మాత్రమే ఉంది. అది చాలా మంది దిశ చట్టం అవలా. అసలు నిజంగా దిశ చట్టం అంత కఠినంగా శిక్షించే చట్టాన్ని కన్నా తీసుకువచ్చి ఉండుంటే మరి ఇన్ని దాడులు ఎందుకు జరిగాయి? దక్షిణాదిలోనే ఎక్కడ జరగని దాడులు ఎందుకు జరిగాయి? ఇవి నేను చెబుతున్నదో, చంద్రబాబు గారు చెప్తుందో, పవన్ కళ్యాణ్ చెప్తుందో కాదు కదా. ఎవరు చెప్తున్నారు? ఇది జాతీయ నేర గణాంక నివేదిక చెబుతుంది. ఇది దేశవ్యాప్తంగా నేరాలు జరిగినటువంటి నేరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని చెప్తున్నటువంటిది. ఎక్కడైనా అధికారిక లెక్కల కంటే అనధికారిక లెక్కలే ఎక్కువ ఉంటాయి. మీరు అధికారికంగానే ఈ స్థాయిలో దాడులు జరిగాయంటే అనధికారికంగా ఎన్ని జరుగుంటాయి? మరి ఇప్పుడు ఎవరైనా చెప్పగలరా వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులకు రక్షణ ఉందని చెప్పగలరా? ముఖ్యంగా దళిత మహిళల మాన ప్రాణాలకు రక్షణ ఉందని ఎవరైనా చెప్పగలరా? అరే, వారానికి 3 దళిత మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, రోజుకి 5-6 మంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, నెలకు 3-4 దళితులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. మరి ఈ స్థాయిలో దక్షిణాదిలోనే ఎక్కడా లేని స్థాయిలో, దక్షిణ భారతదేశం అంటే చిన్నదేం కాదు, మనకంటే పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ, కర్ణాటక, తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడా జరిగిన దాడులు ఆంధ్రప్రదేశ్ లో జరిగాయి. ఆ రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి లాగా మేము దిశ చట్టం తెచ్చాం, ఆ చట్టం తెచ్చాం, వాళ్ళు అక్కడ డప్పు కొట్టుకోవాలా, కానీ జగన్మోహన్ రెడ్డి డప్పు కొట్టుకున్నాడు. అరే ఏంట్రా బాబు దిశ చట్టం అంటే బండి ఆపి మొబైల్లో, పురుషుల మొబైల్లో కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేయించారు. ఎంత దరిద్రం అంటే పురుషుల మొబైల్లో కూడా పోలీసులు బండి ఆపటం, కారు ఆపటం, మీరు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళే డౌన్లోడ్ చేస్తారు. మన మొబైల్ తీసుకుని ప్లే స్టోర్కి వెళ్ళి వాళ్ళే డౌన్లోడ్ చేశారు. ఎవరి రక్షణ కోసం తెచ్చారు? ఎవరితో డౌన్లోడ్ చేయించారు? ఎందుకు ఇంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, 1 కోటి మంది చేసుకున్నారు, 2 కోట్ల మంది చేసుకున్నారని చెప్పడం కోసం టార్గెట్లు అవి. కానీ ఎవరికి ఉపయోగం? దానివల్ల మహిళలకు ఏమైనా రక్షణ కలిగిందా? దిశ చట్టం తీసుకొచ్చి పోనీ ఎవరికైనా యావజ్జీవ కారాగార శిక్ష అంచగలిగావు, పోనీ ఉరి శిక్ష పక్కన పెట్టి పోనీ 10 ఏళ్ళ శిక్ష అంచగలిగావు ఎవరికన్నా? అంటే సున్నా. ఈ దిశ చట్టం అనేది కేవలం నాడు జగన్మోహన్ రెడ్డి గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికి రాలేదు. దానికి ఉదాహరణ ఈరోజు మనం కాదు మాట్లాడాల్సింది, మన చేతలు మాట్లాడాలా, మన పనితనం మాట్లాడాలా. కానీ జగన్మోహన్ రెడ్డికి చేతలో ఉండవు, పనితనం ఉండవు, కానీ నోటితో మాత్రం మాట్లాడతాడు. ఎందుకంటే ఎవడో ఒకటి రాసి ఇచ్చే స్క్రిప్టే కదా, పెద్ద పని ఉండదు, అది మాత్రం బాగా మాట్లాడతాడు. మరి దీనికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. మరి ఎలా చెప్తారో? ప్రతి నెల 3 దళితులు హత్యకు గురికాగా 4 హత్యాయత్నాల బారిన పడ్డారు. వారానికి 11 మందిపై దాడులు బాధితులయ్యారు. దళితులపై సగటున రోజుకి 5 నుంచి 6 ఆకృత్యాలు జరిగాయి. మనకంటే పెద్ద రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే ఏపీలోనే దళితులపైన ఎక్కువ అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయి. జాతీయ నేర గణాంక నివేదిక NCRB 2023కు సంబంధించిన వార్షిక నివేదిక గాను మంగళవారం విడుదలైంది. సో ఈ వివరాలన్నీ కూడా విశ్లేషిస్తే వైకాపా హయాంలో రాష్ట్రంలోని దళితుల భద్రత ఎంత ప్రశ్నార్థకంగా మారిందో స్పష్టమవుతుంది. దళితులపై నేరాల్లో ఏపీ దేశంలోనే 7వ స్థానంలో ఉంది. 2023లో దేశవ్యాప్తంగా దళితులపై 57,789 నేరాలు జరగ్గా అందులో 2027 అంటే దాదాపుగా 3.5% నేరాలు అంటే దేశం మొత్తం మీద జరిగిన నేరాల్లో 3.5% నేరాలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే చోటు చేసుకున్నాయి. పోనీ ఆంధ్రప్రదేశ్ ఏమి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం కాదయ్యే, కానీ 3.5% నేరాలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే చోటు చేసుకున్నాయి. వైకాపా హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకున్న ఆ పార్టీ నాయకులు విచ్చలవిడిగా దాడులు, దాష్టికాలకు దిగబడ్డారు. ఆ ఫలితంగానే దళితులపై ఆ దాడులు పెరిగాయి. మనం ఎందుకు మాట్లాడుకోలేదా? డాక్టర్ సుధాకర్ గురించి మాట్లాడుకోలేదా? అచ్చన్న గురించి మాట్లాడుకోలేదా? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడుకోలేదా? డోర్ డెలివరీ చేశారు. ఆ రోజు శిరోముండనం గురించి మాట్లాడలేదా? ప్రశ్నిస్తే అలాగే మద్యం షాప్ దగ్గర ప్రశ్నించినటువంటి ఆ వ్యక్తి ఏమైపోయాడు? ఓం ప్రకాష్ ఏదో ఉంది పేరు, ఏమైపోయాడు? సో ఇలా మన కళ్ళ ముందు కనపడే ఘటనలే చాలా ఉన్నాయి. సో ఇవి అధికారికంగానే ఇన్ని ఉన్నాయి అంటే నేను అదే చెప్తున్నది. అనధికారికంగా ఎంతమంది దాడులకు గురయ్యారు? ఈ లెక్కలో లేనటువంటి దళితులు ఇంకెంతమంది ఉన్నారు? వైసీపీ హయాంలో దళితులకు రక్షణ లేదు. వైసీపీ పార్టీ దళిత ద్రోహి పార్టీ అనటానికి ఈ నివేదికలే ఒక ఉదాహరణ. దీనికి సంబంధించి నేను ఎందుకు ఫోటో చూపించి ఒకసారి చూద్దాం. ఇది వైసీపీ హయాంలో దళితులపై పెత్తందారుల దమనకాండ అనేది గతంలో వచ్చింది, కానీ ఇది వాస్తవం అని ఎందుకు మనం మాట్లాడాల్సి వచ్చిందంటే ఈ రోజు నివేదిక లాంటిది. సో డాక్టర్ సుధాకర్ ఘటన మన అందరికీ తెలిసిందే. ఏ స్థాయిలో పాపం ఆయన్ని బట్టలు తీసేసి పెడరెక్కలు విడిచిగట్టి నడి రోడ్డు మీద ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో చూసాం. తర్వాత మానసికంగా వేధించి ఈ ప్రభుత్వమే చంపేసింది.
సో దాంతోపాటు ఓం ప్రతాప్ని ఏ విధంగా చంపారో మనందరికీ తెలుసు. కిరణ్ గురించి మనకు తెలుసు. ఆ డాక్టర్ అనిత, చదువుకున్నటువంటి డాక్టర్ అనితను ఏ రకంగా వేధించారో మనం చూసాం. వెంకాయమ్మని ఎంత తీవ్ర చిత్రహింసలకు గురిపెట్టారో మనం అందరం చూసాం. సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ ఏ విధంగా చేశారో మనం చూసాం. డాక్టర్ అచ్చన్నను ఏ విధంగా హింసించారో మనం చూసాం. జడ్జి రామకృష్ణను ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో మనం అందరం చూసాం. అంటే ఆ చదువుకున్న వాళ్ళని లేదు, చదువుకోని వాళ్ళని లేరు, అంటే దళితులుగా పుట్టడమే మేము చేసిన పాపమా అన్న స్థాయిలో వైసీపీ హయాంలో దాడులు జరిగాయి. ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి వస్తే దళితులకు రక్షణ ఉండదు అనేది ఈరోజు జాతీయ నేర గణాంక నివేదిక ద్వారా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.